వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? ఇవాళ కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు. రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయనొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు అధ్యక్ష. అదే విధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇలా 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ అని మోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నాడా 2026 అన్నాడా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వేయండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వేయకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది పడ్డదా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇదియలే మేము ఇస్తా ఉన్నాం, 1,200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా 1-2 మిగిలొచ్చు, కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డు వడ్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు
సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది